అలాగే నా ఆత్మీయ తండ్రి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నా మాట ఏంటంటే క్షమించుట. యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాట ఈరోజు నేను చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. అందరం మన బైబిల్ తీసుకున్నట్లయితే బైబిల్ తీసుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని ధ్యానిద్దాం. క్షమించేటువంటి విషయంలో 23వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానించుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక క్షమించమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకొని ఒకే భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రమునైనా ఈ యొక్క వాక్యాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. మాట్లాడుతున్నటువంటి నన్ను మీరు మరుగు చేసుకొని అయ్యా 2 విషయాల్లో చెప్పడానికి సహాయం చేసి నడిపించి కృపలో జ్ఞాపం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క లూకాసు సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనాన్ని ధ్యానిద్దాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. క్షమాపణ మన ఆత్మీయ జీవితంలో క్షమించేటువంటి గుణము, క్షమించేటువంటి ఆ తత్వం అనేది ప్రతి క్రైస్తవునికి ఉండాలి. ఒకటి. రెండోది, ఈ యొక్క క్షమించేటువంటి గుణము, ఈ ప్రేమించేటువంటి గుణము ఒక యేసు ప్రభులోని మాత్రమే మనం చూస్తాము. కనుక మనము కూడా ప్రతి ఒక్కరూ క్షమించేటువంటి విధానంలో మనం ఉండాలి. ఈ క్షమించేటువంటి విధానంలో నేను 2 వ్యక్తులు నేను పరిచయం చేస్తాను. అందులో ఒకటి ఆదికాండము 50వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండము 50వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాము. నీ సహోదరులు ఓకే అక్క, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధములను వారిని పాపములను క్షమించమని అతనితో చెప్పుడా. నేను ఎవరితో చెబుతున్నారు ఈ మాట? యోసేపు యొక్క తండ్రి మరణించిన తర్వాత యోసేపు తన అన్నలు చేసినటువంటి జీవితంలో పెద్ద తప్పు ఏంటంటే అతన్ని హింసించి అతన్ని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వీరు ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు, ఈ ఐగుప్తు ప్రజలు ఐగుప్తు యొక్క దేశానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ తండ్రి అయిపోయిన తర్వాత వాళ్ళ అన్నలందరూ కూడా భయపడుతున్నారు. అయ్యా, మన తండ్రి చనిపోయాడు, యోసేపు మనం చేసిన కీడుని జ్ఞాపం చేసుకుని, మన అపరాధంని జ్ఞాపం చేసుకొని ఒకవేళ మనల్ని శిక్షిస్తాడేమో, చంపేస్తాడేమో అని భయపడి యోసేపు యొక్క సహోదరులు యోసేపు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుండగానే యోసేపు గారు బిగ్గరగా ఏడ్చి, నేను మిమ్మల్ని ఏమి చేయను, మిమ్మల్ని క్షమిస్తాను అని చెప్పేసి యోసేపు తన కుటుంబాన్ని చేర్చుకున్నాడండి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని మనం ప్రేమించలేకపోతున్నామేమో, క్షమించలేకపోతున్నామేమో. మొదట మన కుటుంబాన్ని మనము క్షమించుకునే వారంగా మనం ఉండాలి. రెండో మాట అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 59-60లో ఈ యొక్క మాటలు స్టెఫెను గారు పలుకుతూ ఉంటారు. ఏంటి? యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు. పూర్వకాలంలో మన తండ్రులు ఏ విధంగా అయితే అజ్ఞానంగా ఉన్నారో, ఈరోజు కూడా యేసుక్రీస్తు వారే దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చి మన పాపములను క్షమించి ఆయన మన కోసం మరణించి అదిగో మృత్యుంజయుడుగా మరణాన్ని జయించి లేచాడు. కాబట్టి ఆయన్ని మనం స్వీకరించలేకపోతున్నాం, మూర్ఖంగా మనం ఉన్నామని చెప్పేసి ఎప్పుడైతే స్టెఫెను ఆ మాటలు చెబుతుండగానే ఏమని, ఇదిగో నేను దేవుని యొక్క కుడిపార్శ్వమందు నేను దేవుని చూస్తున్నాను, ఆకాశం తెరవబడి ఉన్నదని ఆ మాటలు ఎప్పుడైతే చెబుతున్నారో అప్పుడే ఆ సమాజం అంతా కూడా స్టెఫెన్ని రాళ్లతో కొట్టడం జరుగుతుంది. ఆ సమయంలోనే, ఆ సిచ్యువేషన్లోనే స్టెఫెను గారు ఏం చేశారు? మోకాలుని, ప్రభువా ఈ పాపం వీరి మీద మోపకమని
క్షమించాడు. కాబట్టి సమాజం చేసేటువంటి కీడునంతటిని కూడా స్తెఫను ఏం చేశాడు? క్షమించాడు. ఈరోజు సమాజంలో మన 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 సమాజంలో మనం చేసేటువంటి, మన ఎదుటి చేసేటువంటి ఆ క్రియలను బట్టి మనం కూడా ఏం చేయాలంటే క్షమించే వారంగా ఉండాలి. మరి నేను రెండు విషయాలు తెలియజేసి నేను ముగిస్తా. మరి మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలంటే మత్తయి సువార్త 5:44 ప్రకారముగా మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు శత్రువులను ప్రేమించండి. యేసుక్రీస్తు వారు క్షమించేటువంటి విషయంలో దాన్ని క్షమాపణ వెనక దాగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ప్రేమ కనిపిస్తుంది. ఆయన క్షమించడానికి ముందు ప్రేమ ఉండాలి ముందు. కాబట్టి మనము ప్రేమించే వారంగాను, హింసించే వారి కొరకు ప్రార్థించే వారంగాను మనము ఉండాలి. తండ్రికి మొరపెడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఈ 3 ప్రక్రియలు యేసు ప్రభులోనే, ఆ శిలువలోనే చూస్తున్నాం. కాబట్టి మనం చేయాల్సిన విషయాలు ఏంటంటే, నేను మార్కు సువార్త 11:25 ఆత్మీయంగా క్రైస్తవులంగా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్కు సువార్త 11:25 ఒకటి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల, అవునండి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మనకి ఎవరైతే విరోధముగా ఉన్నారో, మనం ఎవరి మీద అయితే బాగా కోపంగా ఉంటామో వారందరి నిమిత్తం మనం ఏం చేయాలి? మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో ప్రతిరోజు చేసే ప్రార్థనలో మనము వారిని క్షమించమని ప్రార్థన చేయాలి. రెండో విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ధ్యానిద్దామా? ఒకని యొడల ఒకడు దయా కలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకటి, విరోధం ఏమైనా ఉంటే ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి, ప్రభా క్షమించండి అని. రెండో మాట ఏంటంటే, మనం దయ కలిగి కరుణ కలిగి క్రీస్తు ఏ విధంగా అయితే శిలువలో క్షమించాడో అదే విధంగా మనం కూడా క్షమించాలి. మూడో మాట, కొలసీలకు రాసిన పత్రిక 3:13 ధ్యానిద్దామా? ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన యెడల సహించుచు క్షమించుడి. ఒకటి, మన మీద ఎవరైనా సరే ఫిర్యాదు చేస్తున్నప్పుడు, లేదంటే ఎవరైనా మన మీద అపనిందలు వేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే సహించాలి, ప్రేమించాలి, క్షమించాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు వారు క్షమించాడు అనే మన మాటని వింటున్నాం, కానీ దాని వెనకున్న దాగి ఉన్న మర్మం ఏంటంటే ఆయన ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేయాలి? విరోధం ఏమైనా ఉంటే, ఒకని పట్ల ఒకళ్ళు మనకి కోపము, ద్వేషం ఉంటే మన ప్రార్థనలు ప్రతిరోజు ఆ వ్యక్తి కోసము ప్రార్థన చేయాలి. రెండోది, దయగలిగి కరుణ హృదయమునందు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే క్షమించాడో ఆ విధంగా మనము క్షమించాలి. మూడోది, ఎవరైనా సరే, సంఘంలో అయినా సరే, సమాజంలో అయినా సరే, మన మీద వ్యతిరేకముగా ఎవరైనా మన మీద మాట్లాడుతున్నప్పుడు మనము మనం సహిస్తూ వారిని క్షమిస్తూ మనం వారిని కోసము ప్రార్థన చేయాలి. కాబట్టి ఇట్టి సమయాన్ని ఇచ్చినటువంటి మరి దేవాతి దేవునికి, అలాగే నా ఆత్మీయ తండ్రి అన్నగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నీకు వందనాలనైనా. ఈ యొక్క క్షమించుడి ప్రభా. శిలువలో మీరు ఏ విధంగా అయితే వీరేం చేస్తున్నారో తెలియదు ప్రభా, క్షమించమని ప్రభా మీరు పలికినట్లుగానైనా, ఇదిగో ఆత్మీయ జీవితంలో మేము ఎలా ఉండాలో, క్షమించే విషయంలో ఏ విధంగా మేము జీవించాలో కొన్ని మాటలు మీరు పలికి ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగోనైనా ముందు చెప్పబోతున్న వారి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తుండగా మీరు సహాయం చేసి నడిపించి కృపలో జ్ఞాపం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.